హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని. ఇప్పుడైతే మనం గోధుమతో కేసరి చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, అది చేసే విధానం చూసేద్దాం రండి. ఇప్పుడైతే నేను పెనం పెట్టుకుని అందులో నెయ్యి అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ అయితే గోధుమ రవ్వ వేస్తున్నాను. అదైతే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి, దోర కలర్ వచ్చేదాకా. చూడండి, సిమ్లో పెట్టి చేయాలి, బాగా యాగనివ్వాలన్నమాట. ఇది వేగిన తర్వాత నేను ఒక గ్లాసు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తాను. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది. ఆ కలర్ అయితే రావాలి. మీరు ఇంకో గోధుమ రవ్వ కూడా ఉంటుంది, ఇంకో కలరు బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది బ్రౌన్ కలర్లో ఉన్నదే చేసుకుంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అది సూపర్ వస్తుంది. బ్లాక్ది నల్ల బెల్లం వేసుకొని. చూడండి, 4 గ్లాసులు వాటర్ అయితే వేసాను. అదైతే సిమ్లోనే ఉడికించాలి. బాగాను మూత పెట్టేసాను. మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలి. దగ్గర పడ్డది చూడండి. ఇప్పుడైతే నేను గ్లాసు తీసుకున్నాను కాబట్టి రవ్వ గ్లాసున్నర అయితే నేను తీసుకుంటున్నాను అన్నమాట బెల్లం. మీరు స్వీట్ని బట్టి తీసుకోండి. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు, తక్కువ తిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇదైతే అయింది. మనమైతే కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫస్ట్లో నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి వేసుకున్నప్పుడు సిమ్లో అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, నెయ్యి అయితే వేస్తున్నాను నేను. బాగా దీన్ని కలుపుతూ ఉంటే దీంట్లోని పచ్చికర్పూరం వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇది లంచీ పౌడర్ అయితే వేస్తున్నాను. లంచీలో వేస్తున్నాను, పౌడర్ కాదు. మన రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసుకుందాం. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.